IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నిన్న అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? శ్వేతపత్రం అమలు చేశారండి. ఆ శ్వేతపత్రం అన్నీ సాధించగలుగుతాడా, ప్రజలకు న్యాయం చేకూరుస్తాడా, ఏ ఉద్దేశంతో శ్వేతపత్రం అమలు చేశాడు? ఇప్పుడు జగన్ పరిపాలించాడు మరి జగన్ అంతా నాశనం చేశాడని చెప్పారు. ఖజానాలో రూపాయి చిల్లిగవ లేదు. ఆ శ్వేతపత్రం విడుదల చేశాడు ముందు తెలియదా చంద్రబాబుకి? ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని ఆలోచిస్తున్నాడు. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అంటే ఈ 5 ఏళ్ళలో అమరావతి అభివృద్ధి అంటున్నారు, కరెక్టే. అభివృద్ధి చెందాలంటే డబ్బు కావాలంటే కేంద్రం కొంత సహాయం చేయాలి. రాష్ట్ర పన్నుల మీద వేసే భారం, ప్రజల యొక్క పన్నుల మీద కొంత డబ్బులు పోగు చేసి ఇవన్నీ కడగూలుకొని మంచి కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలి అని. ఒకరికొకరి కుల రాజకీయాలు, హత్యా రాజకీయాలు లేకుండా ఉంటే అందరూ సమానంగా ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి, నా మనసు బాధేసి చెప్తున్నాను. నేను యాక్చువల్ మాట్లాడుతా కుల రాజకీయాల గురించి, తప్పు లేదుగా సమాజంలో. సున్నాగాడినండి నేను సున్నాగాడిని అంటే ఒక ఎస్టీ, ఒక బీసీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరూ కూడా సున్నాగాలు అంటే పాపం మామూలుగా తక్కువ ఏ కల్ముషం లేకుండా రోజువారి పనులు చేసుకోనియండి, వాళ్ళ పనులు చేసుకొని సంపాదించుకుంటారండి. వాళ్ళని సున్నాగాలండి. ఒకటనేది మామూలుగా కమ్మూరు అండి. ఒకటనేది కమ్మూరు, రెండనేది రెడ్లు. ఈ సున్నాను బేక్ చేసుకొని కమ్మలు, రెడ్లు పరిపాలించారండి. ఏమంటే కమ్మలు, రెడ్లు పరిపాలించారు. కరెక్టే, బాగానే ఉంది. అది ఎలా పరిపాలించారంటే కులతత్వాలు తీసుకొచ్చి కుల రాజకీయాలు చేసి అవినీతి పాలన అయిపోయింది. కమ్మోళ్ళు కానీ రెడ్లు కానీ జనాలు కూడా తప్పు ఉందండి. జనాలు తప్పు లేదని అనట్లేదు. కమ్మోళ్ళు పరిపాలించాడు, రెడ్లు పరిపాలించాడు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆలోచించారండి. వాళ్ళ పిల్లలు చదువుకున్నారు. అమెరికా, కెనడా అన్ని నేను అన్నాను కదా, అమెరికా, కెనడా పంపించారండి. అక్కడ సిద్ధాంతంలో అక్కడ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినాల్సిందే. ఇది మన ఇండియన్స్, మనం చెప్పినట్టు వాళ్ళు వినాల్సిందే. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం అమరావతి పైన విడుదల చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? శ్వేతపత్రం విడుదల చేశారంటే అక్కడ అన్నీ నెమ్మది డెవలప్ చేయాలి కదా, దానికోసం 3-4 నెలలు పడుతుంది. జనవరి నుంచి బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ 5 ఏళ్లలో అమరావతి సర్వనాశనం అయిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మీరు ఎలా భావిస్తారు? అది చాలా వరకు నిజమే అనుకుంటున్నాను. ఆంధ్రులు ఏ పాపం చేశారు, దేశానికి మనం అన్నం పెట్టి మనం బయట దేశాలకు వెళ్ళి బ్రతకాల్సి వస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా భావిస్తారు? చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చాలా వరకు నిజమే. ఆయనకు అనుకుంటే సాఫ్ట్వేర్ ఉంది కదా అభివృద్ధి చెందేది, అందువల్ల బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ 5 ఏళ్లలో ఎక్కడ పనులు ఆగిపోయాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. విమర్శలు ఎలా చూస్తారు? చాలా వరకు ఆగిపోయినాయి. కరెంట్ ఛార్జీలు పెంచారు, ఈ స్వచ్ఛ శుభ్రత అన్నారు, ఆ శుభ్రత లేదు, ఎక్కడ పడితే అట్లా ఉన్నాయి. అమరావతిని తిరిగి మళ్ళీ పునఃప్రారంభిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలను ఎలా భావిస్తారు? చాలా బాగా చేస్తాడు అనుకుంటున్నాను. కాకపోతే మనకి అంతా ఇదివరకు మాది రొటేషన్ కావాలంటే కనీసం జనవరి పడుతుంది. ఇప్పుడు ఆయన ఇవ్వాల్సిన వాటి అందరికి ఇవ్వాలి కదా, ముందు ఇవన్నీ ఇవ్వాలి, తర్వాత మనకి జనవరి నుంచి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు, జగన్ రాజకీయాలకు అర్హుడా అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్ నాశనం చేసి అందరికీ తెలిసిందే, మనం దానికి వేరే మనక్కర్లేదు. చంద్రబాబు నాయుడు బాగా అభివృద్ధి చేస్తాడని నేను భావిస్తున్నాను. 5 ఏళ్లలో అమరావతి సర్వనాశనం అయిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? కావాలని నాశనం చేసి ఉండకపోవచ్చు, కానీ మరి అభివృద్ధి చేస్తుంటే బాగుండేది. వాడకపోవడం వల్ల పాడైపోయి ఉండొచ్చు కదా, అదొక పాయింట్.
ఆంధ్రలో ఏ పాపం చేశారు? దేశానికి అన్నం పెట్టే మనం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బ్రతకాల్సి వస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు మన రాజకీయ నాయకుల వల్లే, అది చంద్రబాబు కావచ్చు జగన్ కావచ్చు ఎవరైనా రాజకీయ నాయకుల వల్లే. ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఆయన మొత్తం చేస్తుంటే ఇంత జరిగేదే కాదు, సగం చేసి పెట్టాడు. ఈ 5 ఏళ్లలో ఎక్కడ చూసినా కానీ ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. ఈ విమర్శలు ఎలా చూస్తారు? అది వాస్తవమేగా, అభివృద్ధి ఎక్కడ జరిగింది? మన పిల్లలంతా వేరే దేశానికి పనులు చేసుకున్నారు, పనులు లేవు. ఫ్రీ తీసేయాలండి. విద్య వైద్యం ఇస్తూ చాలు, ఇంకేం వద్దు. ఇప్పుడు పిల్లల్ని చదివించుకుంటాం, మాకు లేదండి చదివించుకుంటాం. అమ్మఒడి దేనికి? ఇలాంటివి పెట్టి అనవసరం కదా అన్నీ. విద్యా వైద్యం చాలు, ఫ్రీ పెట్టమనండి, దేశం బాగుపడుతుంది. అమరావతిని తిరిగి మళ్ళీ పునఃప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీనిపైన మీ అభిప్రాయం? గ్యారంటీ చేస్తాడు, ఈసారి గ్యారంటీ పడుదల చేస్తాడు. అంటే 2 సంవత్సరాల్లోనూ పూర్తి చేస్తామా? 2 సంవత్సరాలు కష్టం, కానీ 5 ఏళ్ళకి గ్యారంటీ అవుద్ది పక్కా. ఎందుకంటే చాలా కసిగా ఉన్నాడు ఆయన, చేస్తాడు గ్యారంటీగా. అంటే జగన్ రాజకీయాలకు అర్హుడా అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు అయితే చేయడం. అర్హుడా అంటే అంత పెద్దవని మనం విమర్శలేము, కాబట్టి అది ఆయనకు వదిలేయండి. అన్న, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఇక్కడ నుంచి మారిన చంద్రబాబు నాయుడు చూస్తారని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా అన్నారంటే మీరేం చెప్తారు? 1995 అప్పుడు ఆంధ్ర తెలంగాణ మనం కలిసి ఉన్నప్పుడు అభివృద్ధి చాలా బాగా జరిగింది రాష్ట్రానికి. అప్పుడు మొత్తం టోటల్ రాష్ట్రం కాబట్టి ఆంధ్ర తెలంగాణ పక్కన పెట్టండి జరిగింది. కాబట్టి ఆ విధంగా చేస్తే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ఒక చిన్న ఆశ. అమరావతి పైన శాతపత్రం చంద్రబాబు నాయుడు విడుదల చేయడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? దీని గురించి పెద్దగా నాకు అనుభవం లేదు. అయితే అమరావతిని అభివృద్ధి చేస్తారు అని ప్రజలు చాలా నమ్మకంగా ఉన్నారు. అదొక్కటి, ఆ శ్వేతపత్రం గురించి ఆ డీటెయిల్స్ నాకు తెలియదు. సరే, 5 ఏళ్ళలో అమరావతి సర్వనాశనమైందంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి? నాశనం అయింది ఏమీ లేదు, కానీ స్తబ్దుగా ఉండిపోయింది, నిలబడిపోయింది. అభివృద్ధి కనపడలేదు. నాశనం అయిపోయింది ఏముంది, అన్నీ అక్కడే ఉన్నాయి కదా, ఎక్కడికి పోలేదు కదా. నాశనం అయిపోయిందంటే అది నేను ఒప్పుకోను, కానీ డెవలప్మెంట్ లేదు అక్కడ, అది నేను చెప్పగలను. ఆంధ్రలో ఏ పాపం చేశారు? దేశానికి అన్నం పెట్టే మనం ఇతర దేశాలకు వెళ్ళి బ్రతకాల్సి వస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. దీన్ని దానికి వాతావరణ పరిస్థితులు, వర్షాభావం పరిస్థితులు అవన్నీ కారణం అవుతాయి, కానీ అది ఎవరు ఉద్దేశపూర్వకంగా ఎవరు చేసింది కాదని నా అభిప్రాయం. 5 ఏళ్లలో ఎక్కడ పనులు అక్కడ పూర్తిగా ఆగిపోయాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. విమర్శలు ఎలా చూస్తారు? అమరావతి ఆగిపోయిన మాట వాస్తవమే, కొన్ని చోట్ల ఆగిపోయిన మాట వాస్తవమే. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిపై శాతపత్రం అని ఒకటి విడుదల చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? లాస్ట్ జరిగింది కదా, జరిగిన దాని గురించి ఆయన చెప్పింది. అంటే అమరావతిలో ఉన్న పనులు మొత్తం కూడా ఎక్కడెక్కడ పనులు మొత్తం ఆగిపోయినాయి. అది వాస్తవమే కదా, ఆగిపోయింది, మళ్ళీ జరుగుతున్నాయి. అయితే మళ్ళీ దీన్ని అమరావతిని తిరిగి మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? చెయ్యాలి కదా మరి, రాజధాని లేకుండా అలాగే, రాజధాని ఉండాలి కదండి. వైజాగ్ అమరావతి ఏదో ఒకటి ఉండాలి కదా. ఆయన గెలిస్తే వైజాగ్ అన్నాడు, ఈయన గెలిస్తే అమరావతి అన్నాడు, అంతే. సరే, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? చూడాలి కదండి. ఆయన మారే అన్నాడు, 1.0 అన్నాడు, చూస్తేనే కదా తెలిసి 3 నెలలు అయితే అప్పుడు చెప్పచ్చు నా అభిప్రాయం అనేది. నెల కూడా అవ్వకుండా రేపు బడ్జెట్ రాకుండా ఏం చెప్తాం? అభిప్రాయం అంటే బడ్జెట్ వస్తే అప్పుడు చెప్పచ్చు.